ఈ మొబైల్ రిపేరింగ్ కొట్టంగానే ఫస్ట్ వాడే వస్తుండు. అవునా? అవును. ఫస్ట్ వాడే అవును. వస్తాడు. దాని తర్వాత ఎవడో ఒకడు బుద్ధి లేని నా కొడుకులు ఉంటారు కదా! నాలెడ్జ్ లేని నా కొడుకులు, చెత్త నా కొడుకులు ఉంటారు గదా! వీళ్ళందరూ ఏం చేస్తారు అవునవును. డైరెక్ట్‌గా పోయి అమ్మ ఈడే తోపు, ఈడే ముదురాలోడు ఏం తెలవనప్పుడు దొరికిందే అవును. ఎక్కువ అనుకుంటారు. వాడు ఈ ఫీల్డ్‌లోకి అవును. వచ్చేటప్పుడు ఎంక్వైరీ చేయడు. ఎవడేదున్నాడు ఏదో చూసుకోడు. డైరెక్ట్‌గా ఎవడు టాప్‌లో ఉంటే వాని దగ్గరకి పోతాడు. టాప్ అనుకుంటారు కానీ టాప్ కాదాడ. ఆడి మాయమాటలు అయన్నీ. అక్కడ నేనెళ్ళింది కూడా మా ఫ్రెండ్ చెప్పడం వల్ల ఎళ్ళాననమాట. ఎప్పుడైనా లేదంటే గుర్తుంది ఎళ్ళినావు బొక్క వరకి. నీకా నీ ఫ్రెండ్‌కా బొక్క? మనకి అంటే ఆ! వాడు ఏం నేర్చుకోలేదు. ఆ! వాడింకా ప్రాక్టీస్ కూడా చేసేవాడు కాదంట. ఒక పని చెప్పుంటది చూడుసుకో. బంగారం హ్మ్. దొరుకుతుందనుకో బావిలో నైట్ నైట్‌కే పోయి నేను దోవుకొని బయటకొస్తా. అలాంటి నీకెందుకు చెప్తా? ఇప్పుడు నేను అవును. పోయినప్పుడు బంగారం దొరకలేదు. అవును. నేను పోయినప్పుడు బంగారం దొరకలేదు. నా టైం వేస్ట్ అయింది. నా శ్రమ వేస్ట్ అయింది. అలాంటిది అవును. ఇంకొకరిని వేస్ట్ కావాలని చూస్తాడు ఎవడైనా సరే. అంతే అలాగే అంటే ఆడికి రాలేదు కదా! మనం వెళ్లి డబ్బులు పోగబెట్టుకోవడానికి. అంతే. వాడెవడో రిఫర్ చేసిండు, వీడెవడో రిఫర్ చేసిండని పోయినామనుకో ఏమైంది బొక్క వరకి మనకే. అవును. అంతేనా? అవును. అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఎవడైతే రోజు పని చేస్తాడో వాడి దగ్గర వర్క్ నేర్చుకోవాలా. ఎప్పుడో ఇన్‌స్టిట్యూట్ అవును. పెట్టుకోవాలి. హ్మ్. ఎప్పుడో ఇన్‌స్టిట్యూట్ పెట్టుకొని, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఫస్ట్ బ్యాచ్ చెప్పింది గూడా ఇప్పుడే చెప్తుర్రు మళ్ళా. ఒక అవును. ఒక ఫోన్ ఆన్ చేసి చేయగానే ఖతం అది ఇన్‌స్టిట్యూట్ అయిపోతదిగ. అట్లంటే మనం రోజుకి 10 అంతే. ఫోన్‌లు ఆన్ చేస్తున్నాం మనమేం గావాలా? ఆ! అంతే. మనం ప్రమోషన్స్ చేసుకోవట్లేదు కదండీ. మనకి ఏం అవసరం లేదు బ్రదర్. ఉన్న కాడికి దేవుడిచ్చిండు. మంచి నాలెడ్జ్ ఇచ్చిండు మనకి. ఉన్న కాడికి చాలు. అవును. ఒక్కొక్క ఫోన్ ఆన్ అయితుంటే ఒక మనిషి అవును. చచ్చిపోయి బతికినంత ఆనందం వేస్తది మనకి. ఆ ఆనందం చాలు మనకి. మరంతే కదా! కాకపోతే హ్మ్. అదొక చిన్న హ్యాపీనెస్ అన్నమాట. అది ఆన్ అవుతే ఫోన్. ఆ ఫోన్ ఆన్ ఎవరి అవుతే దగ్గర ఆన్ అవ్వలేనిది. ఎవరి దగ్గర ఆన్ గాంది మన దగ్గర ఆన్ అయితే ఎంత హ్యాపీనెస్ ఉంటదసలది. చాలా ఉంటది. హ్మ్. ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్మీడియేట్ చేశానండి. హుహుహు. ఇంటర్మీడియేట్ చేసినావు. ఇప్పుడు చిప్ లెవెల్ వర్క్ చేస్తున్నావా? ఆ! నేను చేస్తాను. హ్మ్. చూసుకో మరి నెలకి రూ. 700 అట్లా పడతది. ఆ! పర్లేదు. అమౌంట్ గురించి మనకి ప్రాబ్లమ్ లేదు. అంటే హ్మ్. నాకు కూడా ఫస్ట్ నుంచి వర్కే నాలెడ్జ్ పరంగా. హ్మ్. అవును. కాకపోతే అక్కడ అప్పుడు అనుకున్నాను అంటే రివ్యూస్ చూసే ఎళ్ళాం రివ్యూస్ అక్కడికి. చూసినంత వేస్ట్ నా కొడుకులు ఇంకోటి ఉంటారు బ్రదర్. రివ్యూస్ చూడకండి. సబ్జెక్ట్ చూడండయ్యా కదా! సామి. అవును. సబ్జెక్ట్ జూసి ఒక 10 ఫోన్‌లు పట్టుకోపో. 10 ఫోన్‌లో అట్‌లీస్ట్ 4 చేసినా నీకు మరి బెనిఫిటే గదా! అప్పుడు జాయిన్ గా. అవును.